2025 డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి. సో దానివల్ల ఏమంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే యువతలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ, బోన్ రిలేటెడ్ కానీ, ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది, మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది. జనాల మీద జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో కన్యారాశి వారికి 7th హౌస్లోకి శని వస్తూ ఉన్నాడు. గురువు కూడా అనుకూలమైనటువంటి స్థాయిలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు విదేశీ యానము, వీసాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు 1కి 10 రూపాయలు లాభాన్ని పొందుతారు. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. దిగుబడి రాబడి పెరుగుతుంది. శుభ కార్యాలు నిర్వహిస్తారు. స్త్రీలను తీసుకుంటే స్త్రీలకు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారాలు విపరీతంగా లాభాన్ని ఇస్తాయి. స్త్రీలకు సంబంధించి కన్యారాశి వారికి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా క్రీడాకారులకు, కళాకారులకు పూర్తి స్థాయిలో అనుకూలత. రివార్డులు, అవార్డులు, విదేశాల్లో ప్రోగ్రాములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారికి ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు.